నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల్ని పరామర్శిస్తాను, వాళ్ళ గురించి మాట్లాడతాను అంటే కోయిలగూడెం దగ్గరకు వెళ్ళడం మనందరం చూసాం. మీడియాలో కూడా ఆయన మాట్లాడిన తీరుతెన్నులు వాటి మీద కూడా మనం డిస్కస్లు చేసుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో అక్కడ సంఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ఒక రైతు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన వాళ్ళ తొక్కిసలాటలో గాయపడ్డారు. ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రేస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు దేనికోసం? అక్కడికి వచ్చిన వాళ్ళని చంపడం కోసమా? ఎందుకంటే ఈ గత కొద్ది రోజులుగా ఆయన ఎక్కడికి వెళ్తున్నా గానీ ఆ యాత్రలో ఎవరో ఒకరు చనిపోవడమో గాయపడ్డమో ఏదో ఒకటి జరుగుతుంది. దేనికి ఈ యాత్రలు? ఈ మరణానికి సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళకి న్యాయం ఎవరు చేస్తారు అని క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. రైతుల పరామర్శ, రైతుల తరపున మాట్లాడతాను అన్నారు. వెళ్ళి అక్కడున్న ఒక రైతుని చంపేశారు. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు టోటల్గా మన ఆలోచన తీరులోనే మార్పు రావాలి. ప్రజల్లో కూడా ఆలోచన తీరులో మార్పు రావాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి టూర్లలో ఒకళ్ళో ఇద్దరు చనిపోతే తప్ప అది సక్సెస్ అన్నట్టుగా ఫీల్ రావట్లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు చాలామంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోయిలగూడెం టూర్ జరిగింది. దాన్ని రైతులు పరామర్శ అందామా, లేదా రైతులకు మద్దతు ఇవ్వడానికి వెళ్ళాడు ఆయన అందామా, లేదంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేయడానికి అని వెళ్ళాడు అందామా, ఏమనాలి అనేది ఆ టూర్ని చూస్తే స్పష్టత రావట్లా. ఎందుకు? రైతులకు మద్దతు ఇవ్వాలి, అక్కడ ఉండేటి వేలం కేంద్రం పోనీ, అక్కడ వేలం కేంద్రానికి వెళ్ళారు, వేలం కేంద్ర అధికారులతో మాట్లాడాలి కదా, అది చేశారా? చేయలా. బల ప్రదర్శన చేయడానికి వెళ్ళారు. లాస్ట్ టైం పొదిలి పొగాకు కేంద్రానికి వెళ్ళాడు, అప్పుడు అంతే బల ప్రదర్శనే. ఆ తర్వాత తోతాపూరి మామిడి రైతుల దగ్గరికి వెళ్ళారు. అక్కడ మామిడికాయలన్నీ రోడ్డు మీద పోసి అక్కడ గందరగోళం చేశారు. పొదిల్లో అక్కడ కూడా గందరగోళం అయింది. పొగాకు రైతులది తొక్కి గందరగోళం చేశారు. మొత్తం వేలం కేంద్రంలోకి అందరూ వచ్చేసారు. జనరల్గా వేలం కేంద్రాలకి ఎవరిని అలౌ చేయరు, ఈవెన్ రైతులను కూడా అలౌ చేయరు వేలం వేసేటప్పుడు. ఆ పొగాకు బేల్ తీసుకెళ్లిన రైతులను కూడా వేలం జరిగేటప్పుడు అలౌ చేయరు, ఎందుకంటే వేలం డిస్టర్బ్ అవుతుందని. అలాంటిది కొన్ని వందల మంది లోపలికి వెళ్ళిపోయి ఆ పొగాకు అంతా డిస్టర్బ్ చేశారు. ఆ రోజు వేలం జరగల. ఆ రైతులు ఏమన్నా ఆ తొక్కిసలాట్లో రైతు గాయపడ్డాడు. ఇప్పుడు అతను చనిపోయాడు. ఇప్పుడేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున జనం వచ్చారు, ఆ తొక్కిసలాట జరిగింది, అందుకని చనిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున జనం వచ్చారు అనేటువంటి ఒక సానుకూల అంశాన్ని తీసుకొని ప్రచారం చేసేటువంటి ఒక బాధాకరమైనటువంటి ఆలోచన ఇప్పుడు బయలుదేరింది రాజకీయ పార్టీల్లో. నర్సరావుపేట టూర్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు నర్సరావుపేట టూర్కి? ఆయన ఎవరో ఒక అతను నిందితుడు, అతను చనిపోయాడు. చనిపోతే అతను పరామర్శించడానికి వెళ్ళారు. ఏం జరిగింది అప్పుడు? సింగయ్య ఏదో పేరు, అతని పేరు. ఆ సింగయ్య అని అతన్ని కాన్వాయ్లోనే తొక్కిచ్చేసారు. తొక్కిచ్చి ఆడ పడేసి వెళ్ళిపోయారు. రైతు ఆడ మీడియాతో మాట్లాడుతున్నప్పుడే ఆ రైతు బాగలేదు, దెబ్బలు తగిలి అని చెప్పేసి చెప్తూ ఉంటే పట్టించుకోలేదు. ఇప్పుడు చనిపోయాడు అతను. ఎవరు దానికి రిస్క్ ఎవరు తీసుకోవాలి? అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి లీడర్స్ చేయాల్సిన పని అనేది. ఇప్పుడు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. ప్రజలు వస్తే పొగాకు గిట్టుబాటు రేటు వస్తుందా? ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైతులు మొత్తం వస్తారనుకో, ఒక 60 లక్షల మంది 70 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారితో వస్తారనుకుందాం. పొగాకు రేటు వస్తుందా? పొగాకు రేటు ఎక్కడ వచ్చేది? పొగాకు రేటు డిసైడ్ కావాలంటే ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ, అక్కడికి వెళ్ళి వాణిజ్య శాఖ మంత్రిని కలిసి అక్కడ డిమాండ్ చేయాలి. లేదంటే ఢిల్లీలో పోయి దాని జంతర్-మంతర్లో చేయాలి. లేదంటే వాళ్ళ ఎంపీల చేత అక్కడ ప్రశ్నించాలి పార్లమెంట్లో. లేదా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనుకుంటే నువ్వు అసెంబ్లీలో ప్రశ్నించాలి. అక్కడికి వెళ్ళి పొగాకు వేలం కేంద్రాలకు వెళ్ళి బల ప్రదర్శన చేయటం ఏంటి? అక్కడికి వెళ్ళి వేలం అధికారులకు ఏమన్నా పిలిచి మాట్లాడారా? పోనీ రిప్రజెంటేషన్ ఇచ్చారా?
లేదు కదా. ఏంటి ఒక ఒక నిరసన కార్యక్రమం కానీ, ఒక ధర్నా కానీ, ఒక ఆందోళన కానీ చేపట్టేటప్పుడు దానికంటే ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏంటి? పొగాకు రైతుల కోసం అంటారు. పొగాకు రైతుల కోసం అంటే అది కాదు కదా చేయాల్సింది. బల ప్రదర్శన. ఈ బల ప్రదర్శనలో బలైపోతున్నారు ఎవరు? సామాన్యులు. ఆ చనిపోయిన అతనికి ఏం సంబంధం? 45 సంవత్సరాలు 46 సంవత్సరాలు ఉంటాయి. రైతు అతనికి ఏం సంబంధం ఈ బల ప్రదర్శనతోటి? చనిపోయాడు అతను. ఇప్పుడు ఆ కుటుంబం అనాథ అయిపోద్ది, అంతేగా. మొన్న మధ్య సిద్దిరాప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఒక కుటుంబం అనాథ అయిపోయింది. అక్కడ నర్సరావుపేట సింగయ్య అదే చనిపోయాడు. అంటే మనం ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో తొక్కిసలాట జరగాలి, హెలికాప్టర్ ఎక్కాలి, జనాలు వచ్చి అప్పుడు కానీ సక్సెస్ అయినట్లు లెక్క కదా. అతను ఎవరో ఉన్నారు, తోపుదత్తి ప్రకాష్ రెడ్డి ఎవరు, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అట్లనే జరిగింది కదా. హెలికాప్టర్ ఫ్యాన్ని పట్టుకొని లాగారని చెప్పి వచ్చింది కదా న్యూస్ అప్పుడు. అంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటి, చేస్తుంది ఏంటి? దీనికి బలి అవుతుంది ఎవరు? పోనీ అక్కడికి వెళ్ళారు, క్షేత్రస్థాయికి వెళ్తే సమస్య తీవ్రత తెలుస్తుందనే ఉద్దేశంతో వెళ్ళారు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు కొయ్యలగూడెం. వెళ్ళొచ్చిన తర్వాత అయినా నేను కొయ్యలగూడెం వెళ్ళాను, అక్కడ ఉండేటువంటి రైతులు బాధపడుతున్నారు, అక్కడ రేట్లు ఇదిగో ఇలా ఉన్నాయి, ఇంత యావరేజ్ రేట్ వచ్చింది ఇప్పటి వరకు. నేను పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళి నేను సూపరింటెండెంట్తో మాట్లాడాను, ఆయన ట్రేడర్స్ కొనట్లేదని చెప్పారు, లేదా ఉత్పత్తి ఎక్కువైందని చెప్తున్నారు, లేదా ఇంకోటి ఏది చెప్తే అది. లెటర్ రాయాలిగా సెంట్రల్కి, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాయాలి కదా, వాణిజ్య శాఖ లెటర్ రాయాలి కదా. లెటర్ రాయలేదు. పోనీ ఈయన అధినేత, పార్టీ అధినేత ఇక్కడ ధర్నాలు చేస్తున్నప్పుడు సమాంతరంగా క్వశ్చన్లు అన్న అడగాలిగా అక్కడ ఉండేటువంటి పార్లమెంట్లో ఎంపీలు. అది అడగల. వాళ్ళు అడిగింది ఏంది? అమిత్ షా గారిని కలిసి మా నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వట్లేదు, మా నాయకుడు టూర్లకు వెళ్తే Z+ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పి పోయి అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాలేదుగా, చచ్చిపోయింది రైతు. ఇప్పుడు వాళ్ళు అడగాల్సింది ఏంది, వాళ్ళు అడుగుతుంది ఏంది అక్కడ అమిత్ షా గారిని కలిసి. అంటే డౌట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందా, లేదా ఆయన సభకి యాత్రలకి వస్తున్న వాళ్ళకి ప్రాణహాని ఉందా? ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తే వస్తున్నటువంటి వాళ్ళలో ఎవరో ఒకరిని చంపడమో లేదా చనిపోవడమో లేదా ఏదో ఒకటి చేస్తే తప్ప దానికి ఆ సభ లేదా సమావేశం లేకపోతే ఆ కార్యక్రమం హిట్ అయినట్టు కాదు అనేటువంటి ఒపీనియన్కి తీసుకొచ్చేస్తున్నారు. బాధాకరమైన విషయం. రాబోయే రోజుల్లో ఆయన సభలు అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. అదేమంటే జనాలు వస్తారండి, డబ్బులు ఇచ్చి పిలిపిస్తే జనాలు వస్తారు, మామూలు వాళ్ళు కూడా వస్తారు జనాలు. సినిమా హీరోయిన్ పోతే రావట్లా, డబ్బులు లేకుండా వస్తున్నారు. రాజకీయ నాయకుడు ఎవరు పోయినా డబ్బులు పెడితే వచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేసి తరలిస్తే ఎవరికైనా వస్తారు. ఎవరికి బల ప్రదర్శన ఎందుకు కావాలి ఇప్పుడు? కొన్ని ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయా? లేవు కదా. అనవసరంగా పాపం ఇప్పుడు రైతు ప్రాణం పోయింది. సో ఇలాంటి కనీసం ఇప్పటికైనా ఆలోచించకపోతే రాబోయే రోజులు ఇంకా విపరీత పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. సార్, మరి ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో వీళ్ళు ఇలా అమిత్ షా గారు కంప్లైంట్లు ఇవ్వడాలు, ఇక్కడేమి చనిపోవడాలు ఇంత జరుగుతుంటే అసలు చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారా లేదా? రెస్పాండ్ అయ్యారు. ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే జంజీలు వచ్చారు, జంజీలు మేము అదుపులో చేయలేకపోయామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చెప్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు జంజీలు అంట. అక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోకి వచ్చిన వాళ్ళు జంజీలు అని చెప్తున్నాడు ఆయన. అంటే జంజీలు ఏ ఇయర్లో పుట్టారో మర్చిపోయినట్టున్నారు. జంజీలు అంట. ఇప్పుడు చనిపోయిన ఆయన కూడా 48 సంవత్సరాలు ఉన్నాయి. సో అక్కడికి వచ్చి జంజీలు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి సంబంధించి పేపర్ లీక్ అయిందని చెప్పి నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే అక్కడ కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ 60, 55, 70 వాళ్ళు మీ జంజీలు వచ్చేసి రోడ్ల మీద కూర్చున్నారు డిఎస్సికి వ్యతిరేకంగా అని చెప్పి చెబుతున్నారు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జంజీలు కాదు, వాళ్ళు గొడ్డలి జైలు అని చెప్పి అనండి. వాళ్ళు జంజీలు కాదు, గొడ్డలి జైలు అని చెప్పేసి ఆయన రివ్యూ మీటింగ్లో అన్నాడు. అసలు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఫోటో మొత్తం చూపించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి రియల్ ఎవరైనా జంజీలు ఉన్నారా, వీళ్ళంతా గొడ్డలి జైలు అని చెప్పారు.
చంద్రబాబు నాయుడు గారు. సో ఈ గొడ్డల జైలు అనేవాళ్ళు చాలా డేంజర్ ఇల్లు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారులకి దిశానిర్దేశం చేశారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.